హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఒక కొత్త పార్టీ ఆవిర్భవించింది. అదే ఎవరు స్టార్ట్ చేసిందంటే మన తీన్మార్ మల్లన్న గారు అలియాస్ చింతపండు నవీన్ అని ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిండ్రు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వ్యక్తియే. బీసీల కోసం ఇప్పటిదాకా గట్టిగా ఫైట్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తీన్మార్ మల్లన్న గారు అనే చెప్పొచ్చు. తీన్మార్ మల్లన్న గారి పైన ఎన్ని విమర్శలన్నా ఉండొచ్చు, అవన్నీ కాసేపు మనం పక్కకు పెట్టుకుందాం. తీన్మార్ మల్లన్న గారి వ్యక్తిగత కానివ్వండి, వాళ్ళు చేసిన వర్క్ కానివ్వండి, వాళ్ళు ఏమేమైతే చేసిండ్రో, ఏం హామీలు ఇచ్చిండ్రో, వాటి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అంటే కొంతమందికి ఏంటంటే కొంత నెగిటివిటీ ఉండవచ్చు. తీన్మార్ మల్లన్న గారు అట్లా, తీన్మార్ మల్లన్న గారు ఇంత సంపాదించారు, కాసేపు అవన్నీ కూడా పక్కకు పెట్టండి. ఎందుకంటే మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకోవట్లేదు. కానీ ఇక్కడ బీసీలకు సంబంధించి ఒక వ్యక్తి ఈ రోజు ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ పెట్టిండ్రు. అది వాళ్ళు నిజంగా దాన్ని 100% సక్సెస్ చేస్తారా లేదా అనేది పక్కకు పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నా, ఈరోజు మల్లన్న గారు ముందుగా మీకు కంగ్రాట్స్ చెప్తున్నా. ఎందుకంటే బీసీలకు సంబంధించి మీకన్నా ఇంకా చాలా పెద్ద మంది ఉన్నారు లీడర్స్, మీకన్నా ఇంకా సౌండ్ పార్టీలు చాలా మంది ఉన్నారు. పైసల ముచ్చట్లు కానివ్వండి, దేంట్లో అయినా కూడా పవర్లో కూడా కానివ్వండి చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయినారు. ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు పార్టీ పెడతా అంటే నేను ఇంత ఫండ్ ఇస్తాను, మీరందరూ కూడా రేపు వచ్చి తల ఇంత వేయండి, మన గొంతు మనం ఎందుకు ఎత్తద్దు, మనం ఎందుకు మన బీసీలకు మనం సీట్లు ఇచ్చుకోలేదని చెప్పి ఈటల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు ఎవరు కూడా స్పందించలే. మళ్ళా అందరూ చిన్న చిన్నోళ్ళు కాదు, ఒక్కొక్కరు బడా బిజినెస్లు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద బిగ్ షాట్సే. మళ్ళా వాళ్ళందరూ ఎవరు కూడా స్పందించలే. లేకపోతే ఈరోజు మన ఈటల రాజేందర్ గారికి కూడా ఒక పార్టీ పెట్టుకొని ఉంటుండే. అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాలేదు. మల్లన్న గారు పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి చాలా హామీలు ఇచ్చారు. దాని గురించి అదే అంటున్నా. వీడియో ఏంటంటే కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు, దయచేసి ఆ ఇష్యూస్ని ఏం తీసుకురాకండి. ఒక వ్యక్తి మన బీసీల గురించి పోరాటం చేయడానికి వచ్చినప్పుడు జస్ట్ మనం ఆ టాపిక్ గురించే మాట్లాడుకుందాం. సో నిన్న మొత్తానికైతే పార్టీ పెట్టడం జరిగింది. ఏది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి నిన్న జెండాని కూడా ఆవిష్కరించారు. సో దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు. అదే అంటున్నా, ఏంటంటే చాలా మంది ఉండే బీసీకి సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళెవరు కూడా ఈ రోజు ముందుకు రాలేదు. ఎందుకంటే ఒకటి పైసల భయం. అయ్యో నేను పార్టీ పెడితే ఏడ ఉన్న పైసలన్నీ పోతాయో, ఎవరు రారో, నీ అనవసరంగా ఎందుకని పైసలు ఓడగొట్టుకోవాలని చెప్పి ఒక భయం ఎవరికైనా ఉంటుంది. ఆబ్వియస్లీగా పొలిటికల్గా వాళ్ళు అడుగులు వేస్తున్నారంటేనే ఎవరికైనా కూడా ముందు వచ్చే భయం ఏంటంటే పైసల గురించే వస్తుంది. వాళ్ళు మరి ఇన్ని గణం సంపాదించుకొని పైసలు పెట్టాలంటే ఆబ్వియస్లీ ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది. కానీ మల్లన్న గారు ఈరోజు అట్లా కాదు కదా, ధైర్యంగా ముందుకు వచ్చి ఒక స్టెప్ తీసుకున్నారు. ఒక స్టెప్ తీసుకొని ఎందుకు ఇది సాధ్యం కాదు, ఎవరో బీసీలందరూ పోయి ఎవరి కిందనో పోయి టికెట్లు అడుక్కునే పరిస్థితి ఏంది, నేనే టికెట్లు ఇస్తాను, మనమే పంచుకుందాం. బీసీ టికెట్లు ఏవైతే ఎమ్మెల్యే టికెట్లు ఉన్నాయో మనమే ఇచ్చుకుందాం. మనకు ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది బీసీలందరిది కూడా 90% బీసీలు ఉన్నారు. మరి ఇంతమంది బీసీలను పెట్టుకొని మనం ఎవరి కిందనో పోయి టికెట్లు అడుక్కునే పరిస్థితి మనకెందుకు అనే ఒక నినాదంతో ఈరోజు మల్లన్న గారు పార్టీ పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కవిత గారు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా బీసీలను అడ్డు పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కవిత గారు బీసీ యుద్ధం అని చెప్పిన కానీ బీసీకి సంబంధించి ముఖ్యమంత్రిని సో అండ్ సో పర్సన్ అని వీళ్ళు చెప్పగలరా? బీజేపీ చెప్పగలదా? కాంగ్రెస్ చెప్పగలదా? బీఆర్ఎస్ చెప్పగలదా? మన పేర్లు బీసీల పేర్లు వాడుకోనే కదా ఇన్ని రోజులు ఇల్లు పాలిటిక్స్ చేసింది. అవన్నీ చూడక, అవన్నీ భరించలేకనే కదా ఈరోజు మల్లన్న గారు ముందుకు వచ్చి పార్టీ పెట్టడం జరిగింది. అట్లా చాలా మంది అనుకున్నారు కానీ చేయలేకపోయినారు. ఈ రోజు మల్లన్న గారు చేసి చూపించిండ్రు. ఇది హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, ఇదంతా సెకండరీ. దాని గురించి నేనేం మాట్లాడాను ఇప్పుడు. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారో ఏందో అప్పుడు మనం చూడొచ్చు. కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల, పొలిటికల్ ప్రెజర్స్ వల్ల కూడా చాలా ఇబ్బందులు జరగవచ్చు. వాటన్నిటిని కూడా తట్టుకొని ఈరోజు ముందుకు వచ్చిండ్రు. సో ఇది మరి దీనికి సంబంధించి పార్టీ ఎజెండా ఏంటిది, పార్టీ జెండాని ఎట్లా రూపొందించిండ్రు ఏందనేది ఒక్కసారి మనం ఇక్కడ
మాట్లాడదాం. తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ పుట్టుకొచ్చింది. బీసీ రిజర్వేషన్లు రాజ్యాధికారం కోసం కొత్త పార్టీని స్థాపిస్తానని ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బుధవారం 2025 సెప్టెంబర్ 17 హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో పార్టీని ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ప్రకటించిన మల్లన్న పార్టీ విధి విధానాలు లక్ష్యాలు ప్రకటించారు. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు మల్లన్న స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. బీసీల ఆత్మగౌరవ ఎజెండా రేపటి నుంచి రెపరెపలాడుతుందని ఈ సందర్భంగా మల్లన్న తెలిపారు. మరి పార్టీ ఎజెండా ఏంది, మరి జెండాని ఎట్లా రూపొందించింది ఏందనేది కూడా ఇక్కడ మనం డీటెయిల్స్ ఇచ్చిన ఒక్కసారి చూసి తెలుసుకుందాం. పార్టీ జెండాను ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో తీసుకువచ్చారు. జెండా మధ్యలో పిడికిలి ఇక్కడ మనకు కనిపిస్తుంది. జెండా మధ్యలో పిడికిలి బిగించిన చేయితో పాటు కార్మిక చక్రం ఒకటి, ఇంకా వరి కంకులతో జెండాను రూపొందించారు. జెండాపై భాగంలో ఆత్మగౌరవం, అధికారం, వాటా నినాదాలను పేర్కొన్నారు. అదే విధంగా పిడికిలి కింద భాగంలో పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పేర్కొన్నారు. బీసీ మేధావి నారాగోని చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆకుపచ్చ రంగు అంటే రైతులు, ఎర్ర రంగు అంటే పోరాటం అని ఈ సందర్భంగా ప్రకటించారు మల్లన్న. డిజైనర్ రాజేశ్యామ్ పార్టీ జెండాను రూపొందించినట్లు తెలిపారు. తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన పార్టీ ఆవిష్కరణ సభకు బీసీలు, వివిధ కుల సంఘాల నేతలు తరలివచ్చారు. బీసీల రాజ్యాధికారం కోసం కలిసి రావాలని ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. తెలంగాణలో 90% ఉన్న బీసీల రాజ్యాధికారం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఈ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్సీ మల్లన్న. సో అదే అంటున్నా, పార్టీ జెండా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మిగతా అంతా ఈ పార్టీ పక్కకు పెట్టండి, దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఒక మంచి కాన్సెప్ట్ కోసం బీసీలో అధికారంలోకి రావాలనే కాన్సెప్ట్ తోని ఈ రోజు తీన్మార్ మల్లన్న గారు పార్టీ పెట్టడం జరిగింది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ పార్టీ ఎజెండా ఏందనేది కూడా మొత్తం తెలిపిండ్రు. మరి బీసీలందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక పార్టీ ఏంటంటే జనాలందరూ అంటున్నది ఏంటంటే ఒక పార్టీ రెడ్డిలకు అయిపోయింది, ఒక పార్టీ వెల్మాలకు అయిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు కూడా బీసీలను అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నారు, కానీ పలానా బీసీని మేము ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఏనాడు ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినారు కానీ అఫీషియల్ గా అయితే ఎవరిని కూడా చెప్పలేదు. మరి బీజేపీ కూడా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే బీసీ బిడ్డని కూడా పక్కన పెట్టడం జరిగింది. అక్కడ ఏంటంటే బీసీలకు చిచ్చులు పెట్టి మళ్ళీ బీసీలకే ఆ సీట్లు కానివ్వకుండా చేస్తున్నారు. ప్రతి ఒక్క బీసీలు కూడా ఇట్లా నలిగిపోతున్నారు. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని ఈరోజు మల్లన్న గారు పార్టీ పెట్టడం జరిగింది. బీఫామ్ లో అడుక్కునే పరిస్థితి ముగిసింది. ఎవరి కిందనో మనం బతికే అంత స్థితి మనకి ఏమున్నది? ప్రతి దాంట్లో కూడా బీసీలు మంచిగానే ఉన్నారు కదా, మరి సీట్లు ఎందుకు మనం ఒక దగ్గర పోయి అడుక్కోవాలి అని చెప్పి బీఫామ్లు కూడా అడుక్కునే పరిస్థితి ఇప్పటి నుంచి ముగిసింది. మనకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరు కావాలనో ఆ సీట్లు ఏవైతే ఉన్నాయో బీఫామ్లు మనమే ఇచ్చుకుందాం అని చెప్పి మల్లన్న గారు చెప్పడం జరుగుతున్నది. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఫామ్లు అడుక్కునే పరిస్థితి ఈ రోజు నుంచి ముగిసిందని పార్టీ ఆవిష్కరణ సందర్భంగా మల్లన్న అన్నారు. సెప్టెంబర్ 17కు ఎంతో గొప్ప చరిత్ర ఉందని, పెరియార్ జయంతి, విశ్వకర్మ జయంతి అయిన రోజున బీసీల తలరాత మారే రోజుగా పార్టీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ప్రకటన అంటే బీసీ మేధావులని పిలిచి ప్రోగ్రాం నడపాలని కోరినట్లు తెలిపారు. బీసీలకు రాజకీయ పార్టీ అవసరమని మేధావులు, బీసీలు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని అన్నారు. పార్టీ అంటే పాండబ్బా కాదు అని విమర్శించారు. కానీ బీసీల హక్కులు, రాజ్యాధికారం కోసం పార్టీ పెడుతున్నానని ఈ సందర్భంగా మల్లన్న అన్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఏమీ చేయలేదని చెప్పండి, రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా అన్నారు. బీసీల కోసం పోరాడతానని అంటేనే మల్లన్న ఎమ్మెల్సీగా ఉంటానని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు. అసెంబ్లీ మెట్టు ఎక్కని కులాలను అసెంబ్లీలో కూర్చునేలా చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. వెబ్సైట్ ఆవిష్కరణ చేసిన సభకు వచ్చిన సాధారణ వ్యక్తి యాదగిరి మృదిరాజ్ అని మల్లన్న అన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని నియామకం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో తొలిసారిగా ఏఐని పార్టీ అధికారిక ప్రతినిధిగా నియమిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ మెట్లు ఎక్కని ఏ కులాల వాళ్ళైనా కూడా వాళ్ళందరినీ కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కించేలా నేను చేస్తానని ఈ రోజు నిన్న మల్లన్న గారు మీటింగ్ లో చెప్పడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణలో
అసలు మనం చాలా మంది కూడా అనుకున్నారు కవిత గారు ఫస్ట్ పెడతారు, ఈటెల రాజేందర్ గారు ఫస్ట్ పెడతారు, లేదా ఇంకా వేరే వాళ్ళు కూడా అందరూ ఒక పార్టీని పెట్టి దీని వల్ల చాలా చేంజెస్ వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు అన్నారు. కానీ అందరికంటే ముందుగా మల్లన్న గారు ఆల్రెడీ పార్టీ పెట్టేసిండ్రు. మరి పార్టీ ఎజెండా కానివ్వండి, పార్టీకి సంబంధించిన జెండా కానివ్వండి, ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవన్నీ నిన్న ఆవిష్కరణ జరిగిపోయింది. మరి తెలంగాణలో ఈ పార్టీ వల్ల తెలంగాణ రాజ్యాధికారి పార్టీ వల్ల పొలిటికల్ గా ఏమైనా చేంజ్ ఉంటుందా లేదా ఏందన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరు మీ కామెంట్ లో తెలపండి. బీసీల హక్కుల కోసం బీసీలందరికీ సీట్లు రావాలని చెప్పి ఈ రోజు తీన్మార్ మల్లన్న గారు పార్టీ పెట్టడం జరిగింది. మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా ఏమవుతుంది, మరి తెలంగాణలో ఈ పార్టీ వల్ల పొలిటికల్ గా ఏమైనా చేంజెస్ ఉంటుందో లేదో ఏందో మరి ఇంకా మనం వేచి చూద్దాం. సో మీ అభిప్రాయం ఏది ఉందో ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్స్ లో తెలపండి.